నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మన తెలంగాణలో పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఏంటంటే అభివృద్ధి చేస్తున్నాము, తెలంగాణను ప్రగతి రథంలో నడిపిస్తున్నామంటూ మాట్లాడతారు. కానీ రియాలిటీ ఆఫ్ తెలంగాణ ఏంటంటే 2026 ప్రస్తుత సంవత్సరానికి కూడా చూసుకుంటే ఇప్పటికీ మన గిరిజన తండాలలో గిరిజన గూడాలలో కనీస రోడ్డు సౌకర్యాలు లేక, కనీస వైద్య సౌకర్యాలు లేక ఇప్పటికీ కూడా ఎంతో మంది గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఒక 3 గూడాలు ఈ రోజుకి కూడా వాళ్ళకు కనీస రోడ్డు సౌకర్యాలు లేవంటూ కూడా వాళ్ళ బాధను కొన్ని సంవత్సరాలుగా ఇటు రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎంత చెప్పుకుంటున్నా కూడా ఈ రోజుకి కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదంటూ కూడా వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మందిని కలిసినా, వాళ్ళకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళ గూడాలకు కనీస రోడ్డును వేయించే నాయకులు ఎవ్వరూ కూడా లేరంటూ వాళ్ళ బాధను చెప్తున్నారు. ఇక అంతేకాకుండా మహిళలకు కానీ, చిన్న పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ అందరికీ వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఒకటి ఏదో పెద్ద పెద్ద అభివృద్ధులు చేయండి, మాకేదో మొత్తం తెచ్చిపెట్టండి, మాకు ఆమదాని కావాలని అడగట్లేదు. కనీస సౌకర్యాలు, ఒక భారతదేశ పౌరుడిగా కనీస సౌకర్యాలు కావాలంటూ వేడుకుంటున్నా కూడా ఇప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ వాళ్ళ గోడును వినడం కాదు కదా, కనీసం పట్టించుకుంటలేరు. ఏదైతే ఈ గిరిజన గూడాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళ ముత్తాతల కాలం నుండి కూడా ఇవే సమస్యలు వాళ్ళకి ఎదురవుతూనే ఉన్నాయంట. ఇప్పటికీ వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే 3-4 కిలోమీటర్లు ఒక వాగును దాటి మరీ నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఇలాంటి అవస్థలు చూసి అదే పిల్లల్ని బడి మాన్పించిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అదే గతుకులు పడిన రోడ్డు మీద అదే వాగును దాటుకుంటూ కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్యాప్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా కూడా ఏ దేవుడు దిగిరాడు, ఏ దేవుడు వాళ్ళను పట్టించుకోడు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో ఉన్న ఈ 3 గూడాలు అయితే ఏవైతే ఉన్నాయో, సల్పలగూడ, చిల్లటిగూడ, రోహిణిగూడ, ఈ 3 గూడాలలో కూడా ప్రజలు ఈ రోజుకి కూడా చాలా అవస్థలు పడుతున్నారు. సరే, ఈ 3 గూడాలలో ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యనే అయి ఉండొచ్చు, కానీ ఆ తక్కువ సంఖ్య వాళ్ళ ఓట్ల కోసం అయితే ఈ రాజకీయ నాయకులు అదే వాగు దాటుకుంటా, అదే గతుకుల రోడ్ల మీద నడుచుకుంటూ, అదే బుడదలు దొక్కుకుంటూ వస్తారు. కానీ వన్స్ ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ముఖాన్ని చూసిన రోజులు కూడా లేవు. అసలు ఒక అంబులెన్స్ కూడా వాళ్ళ గూడాలకు వచ్చే రోజులు కరువైనాయి అంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఆ 3 గూడాలు అభివృద్ధికి ఎంతగానో నోచుకోకుండా ఉంటున్నాయో. ఇప్పటికీ ఆ గిరిజన గూడాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఏమీ తెలియకపోయినా కూడా నాయకులను కావచ్చు, మండలాధికారులను కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించిన అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, అందరినీ వేడుకుంటున్నారు. ఈ 3 గిరిజన గూడాలకు సంబంధించి ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, లేదంటే ఏమైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, ఏమి చేయాలన్నా కూడా వాళ్ళ గ్రామ పంచాయతీ అయిన కనర్గంకి వెళ్ళాల్సింది. ఆ కనర్గానికి పోవాలంటే 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూనే పోవాలి. అది అక్కడ వాళ్ళ పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అందరినీ, రాజకీయ నాయకులను, అధికారులను ఎవరిని అడిగినా వాళ్ళు స్పందించడం లేదు. ముందుగా అక్కడ చూసినట్లయితే ఒక పెద్ద వాగును కూడా వీళ్ళు దాటి ఆ కనర్గం గ్రామ పంచాయతీకి వెళ్ళాలి. మరి భారీగా వర్షాలు పడినప్పుడు మరి ఆ గిరిజనుల పరిస్థితి ఏంది? దీని మీద ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ, ఏ అధికారులకు కానీ అసలు సోయే లేదు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కాదు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళని బతిమలాడుకున్నారట, తర్వాత ఉన్న వాళ్ళని మాట్లాడారంట. ఎవరిని ఎంత అడిగినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒక అంబులెన్స్ రాదు, ఒక స్కూల్ బస్సు రాదు, ఒక హాస్పిటల్కి సంబంధించి కనీస చిన్న క్లినిక్ కూడా ఆ 3 గిరిజన గూడాలు ఆ క్లినిక్ కూడా నోచుకుంటలేవు. మహిళలకు ఇబ్బందే, వృద్ధులకు ఇబ్బందే, చిన్న పిల్లలకు ఇబ్బందే, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందే, ఏం చేయాలన్నా ఇబ్బందే. పుట్టుక్కున ఎవరికి ఏదైనా అనారోగ్యం జరిగి ఏమైనా అయిందన్నా కూడా ఈ 3-4 కిలోమీటర్లు ఏదైతే ఈ ఎద్దుల బండిలాగా ఉంటుందో అందులో వేసుకొని తీసుకెళ్లే ఘోరమైన పరిస్థితి ఆ 3 గూడాల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా ఆ గూడానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో
హలో జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఆ, చెప్పండి. మీరు లైవ్లో ఉన్నారు. హలో, చెప్పండి. అదే మీరు చెప్పినారు కదా మీ గూడాలకి రోడ్లు అసలు లేవు అని చెప్పినారు కదా, ఒకసారి దాని గురించి క్లియర్గా మీ మాటలో చెప్పండి ఒకసారి. మేడం అది చిల్లటిగూడ మేడం, మేము డిస్ట్రిక్ట్ మార్కెట్ మండల్ చిల్లటిగూడ. ఇక్కడ మేము నివసించబట్టి ఒక 100 సంవత్సరాలు పైబడి అయినా. ప్యూర్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియా మ్యామ్. ఓకే. మాకు కనర్గాం గ్రామ పంచాయతీ, ఇక్కడ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇక్కడ మూడు గూడాలు వాగుకి యువతలు ఉంటాయి. మాకేమైనా అత్యవసర ప్రాథమిక చికిత్స కోసమైనా కానీ కనర్గాం వెళ్ళాలి. ఏం పని అయినా కనర్గాం వెళ్ళాలి గ్రామ పంచాయతీ. అక్కడికి వెళ్ళడానికి మినిమం 3.5 కిలోమీటర్స్. మాకు రోడ్ సౌకర్యం లేదు, మధ్యలో బ్రిడ్జ్, వర్షం వస్తే వర్షాకాలంలో బాగా ఇబ్బంది. కనీసం ఇక్కడ వచ్చే అధికారులు ఎలా ఉన్నారని కూడా ట్రైబల్స్ ఏరియా ఏజెన్సీ ఏరియా మరి ఎలా ఉన్నారు ఏంటి కదా, ఏం ఫండ్స్ వస్తున్నాయని మాకు వివరించారు, ఏం చెప్పారు. అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం ఇట్లా చేసిండ్రా, మాకు ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి పట్టించుకోండి? మేడం మీరు చేసినట్టే ఇట్లానే న్యూస్ చేశారు, అన్ని చేశారు, బాగులో నిలబడి అన్ని తీసుకున్నారు, కానీ ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ రాలేదు. అంటే మీరు అక్కడ ఇప్పటికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా మీ దగ్గరికి రావడము, ఓట్లు అడగడం కూడా చేస్తుంటారు కదా, మరి అట్లా వచ్చి అడిగినప్పుడు కూడా మీరు అడగలేదా మాకు ఇవి చేయండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నట్టు? అధికారులను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా మా ఏజెన్సీ ఏరియాలో మనోడే ఉంటారని మేము చెప్తే కూడా వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఓట్ల కోసం వస్తున్నారు, ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు మూడేళ్ళు తిరిగి చూసే మా నాదులు లేరు. ఇప్పుడు మీకు అంటే మీ 3 గూడాలకు సంబంధించి స్కూళ్ళు ఇట్లా ఏమీ లేదా? అంటే మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వాగు దాటి ఆ రోడ్ పోటీ నడుచుకుంటా పోయే అంటే అట్లనే ఉంటుందా, లేదంటే మీకు ఏదైనా కనీసం ప్రాథమికంగా ఏదన్నా పాఠశాలలు ఇట్లా ఉన్నాయా? మీకు కూడా ప్రాథమిక పాఠశాల ఉన్నది, అక్కడ కూడా సరైన వ్యవస్థ లేదు. ఇంతకుముందు ప్రధానమంత్రి డెవలప్మెంట్ కోసం అని ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ కూడా ఎవరు తిన్నారో ఏంటో మాకు తెలియదు మేడం. వచ్చినాయి, ఇది పని వచ్చింది, ఇది చేసే దాని స్కూల్ కూడా చక్కగా డెవలప్మెంట్ చేయలేదు. చేసే పనులు కూడా చుట్టూరుగా కంపౌండ్ వాళ్ళు అన్నారు, అన్ని బోరింగ్ సిస్టమ్ వేస్తా ఉన్నారు, అవన్నీ చేస్తా ఉన్నారు, బాత్రూమ్స్ టాయిలెట్స్ అవన్నీ చేస్తా ఉన్నారు. ఇంతవరకు కూడా అది సంవత్సరం అవుతుంది మేడం, మరి సగం పని చేసి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే మరి మీకేమన్నా మీరు ముందే గిరిజన గూడాలని చెప్తున్నారు, మరి మీకేమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదంటే వర్షాకాలంలో ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా, వీటన్నిటిని చూసుకోవడానికి కూడా మీరు వైద్యం కోసం పోవాలంటే కూడా ఈ 3 గూడాలలో ఎటువంటి ప్రాథమిక అవసరాల కోసం అక్కడ కనర్గాం వెళ్ళాలి మేడం. అక్కడ వెళ్ళాలంటే మీకు పంపించిన వీడియోస్ ని అక్కడ వర్షం రాగా కచలంతో తీసుకెళ్ళాను. అవును. అదే మీకు ఏమన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎమర్జెన్సీ ఇక్కడ అంబులెన్స్ రావడానికి సరైన దారి లేదు, సరైన అధికారులు రారు. ఏమైనా ఫండ్స్ వచ్చినా గానీ ఏమైనా సర్వే కోసం అని దీనికోసం అని మాకు ఇక్కడ అవగాహన కల్పించాలి. సో మీరు ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అందరినీ అడిగిర్రు, అందరి దగ్గరికి వెళ్ళిర్రు, అందరిని కలిసిండ్రు, మాట్లాడారు, కానీ ఎవరు కూడా దీనిపైన స్పందిస్తలేరు. సరే చేస్తాము చూస్తాము అంటున్నారు తప్ప దీని గురించి మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అదేనా మీరు చెప్పాలనుకుంటున్నది? అయితే లాస్ట్ ఒకటి ఏమడుగుతున్నా అంటే మరి ఇన్నిసార్లు మాట్లాడినా ఇన్నిసార్లు అడిగినా ఎటువంటి స్పందన లేదు కదా, మరి ఈసారైనా ఎవరైనా స్పందించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ ద్వారా స్పందిస్తే మంచిది మేడం. సో మీ ఊర్లకి మీ గూడాలు ఏవైతే ఉన్నాయో మీ 3 గూడాలకి కనీస రోడ్డు సౌకర్యం కావాలి, బేసిక్ ఏవైతే చిన్న చిన్న సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఇటు మహిళలకు, చిన్న పిల్లలకు ఆరోగ్య పరంగా కానీ లేదంటే అవసరాల పరంగా కానీ ఇవన్నీ కనీసం అంటే ఒక పౌరునికి ఉండే హక్కులు కూడా మీకు అక్కడ లేవు, అవి కావాలనే మీరు అడుగుతున్నది, అంతేనా? సరేనండి. సో చూసారు కదా ఆ గిరిజన గూడాలకు సంబంధించి మాట్లాడిన వ్యక్తి మాటలు విన్నట్లయితే వాళ్ళకి ఇప్పటికీ కూడా అంటే 100 సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకులు కూడా ఇదే గూడాలలో నివసిస్తూ ఉన్నారట. అప్పటి నుంచి కూడా ఎటువంటి సౌకర్యాలు అనేవి లేవట. సో ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా
వేడుకునేది ఏంటంటే ముఖ్యంగా అక్కడ మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ కనీస ఆరోగ్య వసతులు కూడా లేవు. ఆ ఆరోగ్య వసతులు కూడా మాకు కావాలి. ఎవరికి ఏమైనా జరిగినా కూడా అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి మా గిరిజనుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితులు మాకొద్దు. మేము ఏదేదో అడగట్లేదు, కేవలం ఒక పౌరుడికి ఉండే కనీస హక్కుల గురించే మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ జర మా గోడును పట్టించుకోండి అయ్యా అంటూ కూడా ఆ మనిషి వేడుకుంటున్నది మీరు వింటూనే ఉన్నారు. సో చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, మనం అభివృద్ధి అని పొద్దున్న లేస్తే చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ మన తెలంగాణలో ఇంకా ఇలాంటి రోడ్లకు కూడా నోచుకోలేని ఇలాంటి గిరిజన గూడాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇలాంటివి ఎన్నో వెలుగులోకి రానివి కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం వీటిపై కొంచెం స్పందించి పట్టించుకొని కనీస హక్కులు వాళ్ళకి కూడా కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సో దీనిపై మీరేమంటారు? కమెంట్ చేయండి.